నమస్తే. మనం ఇప్పుడు పాల్తీ తండాలో ఉన్నాం. మంగ్లీ బాధితుడు మరొకరు మృతి. ఇప్పటికీ 7గురికి చేరుకుంది ఇదంతా. పాల్తీ రమేష్ గౌడ ఇవాళ మార్నింగ్ కూడా చనిపోవడం జరిగింది. మంగ్లీ వల్ల 50 నుంచి 60 లక్షల దాకా కూడా ఆ స్కామ్లో పెట్టడం జరిగింది. మైక్రో ఫైనాన్స్లో కూడా పెట్టడం జరిగింది. ఆ పెట్టిన డబ్బులు ఇంతవరకు కూడా రిటర్న్ రాకపోవడంతో బంధువుల దగ్గర తీసుకొచ్చిన డబ్బులన్నీ మంగ్లీ స్కామ్ రమావత్ మధుక్ కావచ్చు, బాలాజీ నాయక్ వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత హైదరాబాద్లో నివాసం ఉంటున్న రమేష్ ఇవాళ వాళ్ళ అన్న కొడుకు పెళ్లికి ఉంటే వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన బంధువులందరూ కూడా మా డబ్బులే అని ప్రశ్నించడంతో ఆయన మనస్తాపానికి గురై కూడా అక్కడ చనిపోవడం జరిగింది. ఇదే విషయం పైన కూడా సంపత్ నాయక్ ఇక్కడ అందరినీ మీడియా వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ భౌతిక గాయం దగ్గర కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్తనాదాలతో కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే అంశంపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఇప్పుడు సంపత్ నాయక్ ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు. నా ఎట్లా చూసుకోవచ్చు, ఒక ప్రాణం పోయింది. ఇప్పటికి 7-8 ప్రాణాల దాకా కూడా పోయినాయి. ఈ కేసు 9వ ప్రాణం దాకా వచ్చింది. ఇంకా ఆగమని కూడా తెలుస్తుంది. ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా చాలా మంది కూడా మనస్తాపానికి గురవుతున్నారు. చాలా మంది కూడా మేము చావాలా బతకాలా లేకపోతే రోడ్డు మీద పడాలనే డైలమాలో పడున్నారు. అన్న ఏం చెప్తారు అన్న దీనికి? గుండె తరుక్కుపోతుంది. వ్యవస్థలు మొత్తం చచ్చిపోయినాయి. రాజకీయ నాయకులు అందరూ చచ్చిపోయినరు. పోలీసు వ్యవస్థలు, రాజకీయ నాయకులు, ప్రజలు ఓట్లేసేటప్పుడు కాలు మొక్కుతారు తప్పించే కానీ ప్రజలు బాధలు వచ్చినప్పుడు వీళ్ళకు ప్రభుత్వాలు అండగా ఉంటలేవు. స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక ఎంపీలు కానీ కనీసం ఎవరొచ్చి ఈ ప్రాబ్లంని సార్ట్అవుట్ చేద్దామని ఎవ్వరూ చూడట్లేదు. అంటే మనిషికి ఆశ చూపించి, అధిక వడ్డీ ఆశ చూపించి, ఆ ఆశలో ఇప్పుడు నేను ఈ విషయం పైన రీసెర్చ్ చేసినప్పుడు, ఎందుకంటే మనం అందరం హైదరాబాద్లో కొట్లాటలు చేసినాం. ఇవాళ ప్రధానంగా దీంట్లో ఎవడెవడైతే ఉన్నాడో బాలాజీ గాని ఒక డ్రైవర్ మధుగానికి సంబంధం లేదన్న మా మంగ్లీ, వాని తమ్ముడు శివగాడు, వానికి డబ్బులు చెప్పిందని చెప్పి ఐ విట్నెస్ అయిన రమేష్, దాని తర్వాత నేను మాజీ మంత్రి యొక్క మనవడిది కూడా పెట్టి, దాని తర్వాత వీళ్ళు ఎన్నెన్ని లక్షలు ఇచ్చినో ప్రామిసరీ నోట్లు పెట్టి చూపించినా కానీ కొంతమంది వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇన్ని లక్షలు ఎట్లా వచ్చినాయి, ఇన్ని కోట్లు ఎట్లా పంట పండించినాయి బై, చుట్టాల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చినాయి. ఇలా రమేష్ ఎట్లా ఏర్పయిండు? పాల్తీ తండాలా ఈ రమేష్ ఎట్లా ఏర్పయిండు? చుట్టాల దగ్గరికి వెళ్ళి తీసుకున్న డబ్బులు నువ్వు నాకు ఎప్పుడు ఇస్తావని వాళ్ళందరూ అడుగుతారు. బాజాప్తగా అడుగుతారు. ఎవరికైతే ఇచ్చిండ్రో వాడు ఇవ్వకుండా ఏంటంటే పోయి పోలీస్ స్టేషన్లు ఉండడం, లేకపోతే కేసులు అయితే ఇప్పటి వరకు 60 కేసులు అయినాయి. మరి ఎవరు పట్టించుకున్న పాపాలు లేదు. కొంతమంది విధవాలు అంటున్నారు, ఈ విషయం కోర్టులో ఉంది కదా, పోలీస్ స్టేషన్లో ఉంటేగా. అరే చెత్తనా కొడకల్లారా, ఇది అస్సలు కట్ చేయకండి. అరే చెత్తనా కొడకల్లారా, మీకేమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా మీరు మీ తల్లి పాలను తాగితే ఒక్కసారి ఈ తండాలలో వచ్చి మీరు వెనక్కి తిరిగి వెళ్ళండిరా. ఏం మంగ్లీ మీకు డబ్బులు ఇచ్చిందనా, లేకపోతే మధుగాడు మీకు డబ్బులు ఇచ్చిండనా? మాట్లాడరేంద్రా, ఈ శవాలను చూడండిరా. దయచేసి గవర్నమెంట్ని కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎందుకంటున్నా అంటే నా కడుపు రగిలిపై మాట్లాడుతున్నాను. నా కళ్ళ ముందు ప్రజా సమస్యలపైన మాట్లాడి ప్రజా సమస్యలపైన కొట్లాడిని మేము కళ్ళ ముందు పిట్టలెక్క రాలిపోతున్నారు. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? మంగ్లీని తిడితే 3 గంటలల్లో తీసుకొచ్చిండ్రా భయ్. మీరు మంగ్లీని తిడితే 3 గంటల్లో తీసుకొచ్చిండ్రు. ఇవాళ 60 కేసులు అయినాయి. మిర్యాలగూడ నుంచి మంగ్లీ ఇక్కడికి వచ్చిందన్నది వానికి వీనికి సంబంధం లేదు. ఆ ఇల్లు మొత్తం పూర్తి కాలేదు, ఏం ఫంక్షను లేదు, పోనీ మా శివలాల్ మహారాజ్ ప్రోగ్రాము లేదు, ఏం లేదు. కట్టల డబ్బులు మొత్తం రమేష్ అనే ఆ డ్రైవరే చెప్పిండు శివగానికి ఇచ్చిండని. అరే శివ, నీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే మీ అక్కను కూడా నువ్వు తీసుకొని వచ్చి దీంట్లో జరిగిన మొత్తం ఎవిడెన్స్ కూడా బయటకు వచ్చినాయి. ఆ మధుగాడు ఎవడో, బాలాజీ గాడు ఎవడో, లేకపోతే హిమాకాంత్ రెడ్డి ఎవరో, లేకపోతే అభిషేక్ గాడు ఎవడో చెప్పింది. అమ్మా నువ్వు లోపల ఉండడం కాదు, నీకు కేంద్ర మంత్రులు తెలుసు కావచ్చు, నీకు రాష్ట్ర మంత్రులు తెలుసు కావచ్చు,
నువ్వు ముఖ్యమంత్రి ఏమైనా ప్రోగ్రాం పెడితే ఫుట్బాల్ ప్రోగ్రాం పెడితే పోయి నువ్వు లక్షలు తీసుకుంటావు కావచ్చు, కానీ నీకేమాత్రం ఉన్నా ఈ మంత్రులకు ఓట్లేసేది ఈ పేద బిడ్డలే. అన్న ఒక చిన్న విషయం అన్న, ఇంత ఘోరాలు జరుగుతున్నాయి ఈ చుట్టుపక్కల ఉమ్మడి నల్గొండ జిల్లాలో 15-16 తాండాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి. ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంతవరకు స్పందించలేదు. ఇంతవరకు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చి ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు, ఎందుకు ఈ మంగ్లీ క్లైస్ ఇంత వివాదం వస్తున్నది, ఎందుకు ఇబ్బంది పడుతున్నా కానీ ఎందుకు ఎమ్మెల్యేలు కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంతవరకు స్పందించాలనే పరిస్థితి కూడా ఏం చెప్తారన్న? జాతి బిడ్డ ఎమ్మెల్యే కూడా స్పందించలేడు వాళ్ళు నాయకు. అంటే సిగ్గుపడాల్సిన విషయం. రాష్ట్రంలో హోంశాఖ నీ దగ్గర ఉంది, రైట్? హోంశాఖ నీ దగ్గర ఉంది కదా. చీమ చిట్టుక్కుమన్న ఎవ్వడు ఎక్కడ పోయినా నీకు తెలుస్తుంది. ఇవాళ పీనుగలు లేస్తున్నాయి, కొన్ని రోజులైతే ఎంత లేస్తాయో ఏమీ తెలియదు. దొంగతనం చేసినోడేమో అని పోలీస్ స్టేషన్లో జైళ్ళల్లో కాదు కుక్కబెట్టేది. అరే ఎంత డబ్బు ఎక్కడి నుంచో వచ్చింది, ఏడబెట్టినావు, ఆ డబ్బంతా తీసుకొని వచ్చి మీకు దండం పెడతా. రేవంత్ రెడ్డి గారు స్పందించండి, మాట్లాడండి, ఈ బాధితులను మీ దగ్గర తీసుకొని వస్తా. అరే వ్యవస్థలను మొత్తం మీ చేతులలో పెడితే ఏంటిది ఇవి? సిగ్గుండాలి ఒక్కొక్క మన మంత్రులకు. ఇప్పటి వరకు మాట్లాడకపోవడమా, ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడమా? ఇది కుల పంచాయతీ కాదు, ఇది కుల పంచాయతీ కాదు. కులాల దగ్గర పేద బిడ్డల దగ్గర మోసం చేసి అధిక వడ్డీ పేరుతోని ఇలా ప్రాణాలు తీస్తున్నారు. దీనిపైన మాట్లాడాలి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడాలి, స్పందించాలి. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మీకేమాత్రం ఉన్నా కానీ దయచేసి దండం వేసి పెడుతున్నా, ఈ పేద బిడ్డల పక్షాన మీరు నిలబడండి. అప్పులు తీసుకొని వచ్చిండ్రు కాబట్టి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, బాధితులకు న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా అంటే రోడ్డును పడతామా, లేకపోతే మందు తాగి తేవాలా, లేకపోతే ఇట్లా మనస్తాపానికి గురై కూడా చనిపోతున్నారు. మరి వాళ్ళందరి తరపు నుంచి ఏం చెప్తారు మీరు ప్రభుత్వానికి? నేను చెప్పేదేముంది, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఓట్లేసేటప్పుడు నాయకులు కూడా ఏం చెప్పాలో ఓట్లేసేటప్పుడు ఈ ఎర్రి జనాలకు, ఇక్కడ ఉన్న ఎర్రి జనాలకు మందు తాగిపిస్తారు. ఇక వీళ్ళకే మందు తాగిపిస్తారు. వీళ్ళకు 1000 రూపాయలు 2,000 ఇస్తాడు. మరి 2,000 ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చేసి ఓట్లు వేయించుకున్నారు కదా. ఇవాళ శవాలు లేస్తున్నాయి. మరి కనీసం ప్రజల చేత ఎన్నుకున్న ఒక్క ఎమ్మెల్యే రాలే, ఒక ఎంపీ రాలే, ఒక మంత్రి రాలే, ఒక ముఖ్యమంత్రి కూడా స్పందించట్లేదు. ఇది సిగ్గుచేటు, ఇది సిగ్గుచేటు. ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, రాజ్యాంగం అనేది లేదు, పోలీస్ వ్యవస్థలు లేవు, సిఐడి కేసులు పెట్టినా కానీ అక్కడ ఏం జరగట్లేదు. ఒక ఎమ్మెల్యేకి ఇబ్బంది జరిగింది అని చెప్పి ఏమైనా గొడవలైన అని చెప్తే మాత్రం పోలీసులు ఆన్ ద స్పాట్ ఆడుంటారు. కానీ ఒక 15 తాండాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నా కానీ ఒక్క పోలీసు కూడా ఈ కేసును తీసుకొని కూడా ఇంతవరకు దర్యాప్తు చేయలేదు. ఏం చెప్తారన్న పోలీసులకి? ఈ ఎమ్మెల్యే దాకా ఎందుకు తమ్ముడు? పాపం బాధితుల పక్షాన మొన్న ఒక లాయరు సుబ్బు అనేట వ్యక్తి పోతే తనతోని పోలీస్ స్టేషన్లో ఏ విధంగా బిహేవ్ చేసిండ్రు. పోలీస్ అన్నలారా, మీరు ఇగో చూడండి, నా వెనుక ఉన్నది ఒక డెడ్ బాడీ, నా వెనుక ఒక డెడ్ బాడీ ఉన్నది. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మీరు మాట్లాడాలి కదా. ఇవాళ మోసం చీటింగే, అధిక శాతం వడ్డీతో తీసుకొని ఇవాళ చేస్తున్నారు. మీరు కూడా బాధితుల పక్షాన్ని నిలబడకుండా మీరు ఈ విధంగా చేస్తే ఎట్లా? అంటే కొంచెం సెలబ్రిటీ స్టేటస్ ఉందని చెప్పి ధూమ్ధాముల దగ్గర వచ్చి మా ముందు తైతక్కలాడిన ఆ పిల్ల మంగ్లీ, మీరు ఆమెకు సపోర్ట్ ఇచ్చుకుంటా ఒక్కసారి మాట్లాడితే పోలీస్ వ్యవస్థలో ఉన్న సజ్జనార్ గారి పైన కూడా మంచి గౌరవం ఉంటుంది. అతను కూడా పిలిపించుకొని ఏంది తీసుకుంటాడు తప్పిస్తే కానీ ఈ బాధితుల పక్షాన్ని నిలబడరా? ట్విట్టర్ లో ఒక చిన్న ట్వీట్ వేసిన, ఒక ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి ఒక చిన్న ట్వీట్ వేస్తే సజ్జనార్ ఎమ్మటే చూసి దీనిపై స్పందిస్తాడు. ఆ మంగ్లీ ఇస్తేనే నవ్వుకుంటా నోటీస్ తీసుకుంటాడు. మరి ఎందుకు ఇంతమంది ప్రాణాలు పోతున్నా సజ్జనార్ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? నేనేమంటున్నా అంటే మంగ్లీకి సెంట్రల్ నుంచి నేనేమంటున్నా, మంగ్లీ గారికి ఏమో సెంట్రల్ మినిస్టర్లు
ప్రోగ్రాం చేస్తే పోయి పాటలు పాడుతుంది, స్టేట్ గవర్నమెంట్ చెప్తే పాటలు పాడుతుంది, బాయిలో నా బల్లి పలికి అంటది. లేకపోతే మా గిరిజనుల ఈ పండుగలు వచ్చిన తర్వాత మా భాష లెక్క అనుకుంటా అది మాట్లాడుతుంది. కానీ బిహైండ్ ద స్టోరీ జరుగుతున్న చూడు, ఇది ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నాడా? తమ్ముడు నేను మళ్ళీ 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 చెప్తా, దీని బిహైండ్ మొత్తం నడిపించింది కేవలం సూత్రధారి. ఇప్పుడు నాకు మంగ్లీ లెక్కనే కనిపిస్తుంది. మధుగాడు ఎవడో 3 సంవత్సరాల నుంచి నాకు తెలియదు, వాడు దొంగ అన్నది. మధుగాడు తెలియదు, మధుగాడు దొంగ అన్నది. మధుగాని ఇంటికి వచ్చింది, మధుగాంతో నువ్వు ఉన్నది, మధుగాంతో తైతక్కలాడింది కూడా ఆ ఊరి ప్రజల దగ్గర. మీ అందరినీ 50 మంది జర్నలిస్టులను హైదరాబాద్ నుంచి పేద బిడ్డల పక్షాన్ని నేను తీసుకొచ్చిన. ఇక్కడ ఏ ఎమ్మెల్యే రాలే, ఏ ఎంపీ తీసుకురాలే, ఒక మంత్రి తీసుకురాలే. మీరు ఇలా చూసిండ్రు ఆ మంగ్లీ ఎక్కడికి వచ్చింది ఏందనే ఐ విట్నెస్ చూపించినాం. ఆ శివగాడు జీవికే ఇన్ఫ్రా దగ్గరకు వచ్చింది, అది కూడా చూపించినాం. మినిస్టర్ యొక్క మనవాడిది ఆడియో కాల్ కూడా వినిపించినాం. బాధితుల దగ్గర ఉన్న ప్రామిసరీ నోట్లు చూపించినాం. ఇంకా ఎవిడెన్స్ ఏం కావాలి? ఇంకా ఏం కావాలి? అంటే పేదలు ఈ విధంగానే చచ్చిపోవాలా? పేద బిడ్డలకి మిగలొద్దా? నేను ఒక్కటే చెప్తున్నా, బాధిత బిడ్డలను కాపాడాలంటే పోలీస్ వ్యవస్థ కూడా దయచేసి మానవత్వంతో ఆలోచించండి. కొంచెం మానవత్వంతో ఆలోచించి ఈ బిడ్డల పక్షాన గిరిజనుల్లో కూడా చాలా మంచి పొజిషన్లు ఉన్నారు కదా, ఐఏఎస్లలో ఐపీఎస్లలో. మీరందరూ కూడా సిగ్గుచేటు. చాలా మంది మీరు ఆమెకు సపోర్ట్ ఇచ్చుకుంటే నా దగ్గర కొంతమంది అంటున్నారు, ఇవన్నీ ఎవిడెన్సే కదా, బాధితుల పక్షాన్ని నిలబడండి, డబ్బులు ఊరికే రావు. లేకపోతే ఇదంతా ఏంది మన కాదు. నేనేమంటున్నా అంటే ఇది వ్యాపారం కాదు, మనుషుల జీవితాలతో ముడిపడి ఉన్నాయి. మనిషే లేనప్పుడు ఇంకా ఏముంటది? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాలు కనువిప్పు కావాలి. చిన్న డౌట్ నాకు, అంటే ఇంతవరకు కూడా కామెంట్లలో అన్నిట్లలో చూస్తున్నా నేను, మీకు మంగ్లీకి ఒక సెటిల్మెంట్ కాలేదు, పైసల వ్యవహారాల మీ ఇద్దరికి జడింది, అందుకే మీరు ప్రత్యేకంగా మంగ్లీపై గర్జి పెట్టుకొని అడిగిన లంజా కొడుకులను ఇవాళ చెప్తున్నా, ఎవడెవడైతే అడిగిన లంజా కొడుకులను నేను ఫస్ట్ టైం చెప్తున్నా, కడుపు మంట, గుండె కోత, 5 రోజుల నుంచి నాకు నిద్ర లేదు. నా కళ్ళు చూడండి, నా హాలత్ చూడండి. నాకు ఈ బ్రీతింగ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది తెలుసా? వీళ్ళ గురించి ఆలోచించి తెలంగాణ మూమెంట్లో పాయిజన్ తీసుకున్నా అని చెప్పి చనిపోయేటోని బతికిన నేను పేదల పక్షమే ఉంటా. చైత్ర అనే ఆడపిల్ల 6 ఏళ్ల అమ్మాయిని చంపేసినప్పుడు కూడా నేనే బయటికి తీసుకొచ్చిన. ఎల్బీ నగర్లో లక్ష్మీబాయి విషయం కూడా నేనే బయటికి తీసుకొచ్చిన. ఈ కేసు పోలీస్ స్టేషన్లలో కోర్టులలో ఉన్నది అన్నారు కదా, ఎవడెవడైతే అన్నాడు కదా. అరే మరి ఆ పిల్ల అప్పుడు చనిపోయినప్పుడు పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి కదా, మరి ఎందుకు ధర్నాలు చేసిండు? లక్ష్మీబాయి పైన దాడి చేసినప్పుడు ఎందుకు ధర్నాలు చేసినాం? దీనిపైన మాట్లాడండి. రే చవటముండా కొడకల్లారా, చెత్తనా కొడకల్లారా, అరే అమ్ముతారా, కొంటారా, సిగ్గులేని కొడకల్లారా, వెనక శవాలను చూడండి రా. నిజం గురించి నిజాయితీగా మేము బయట కొట్లాడితే కొంతమంది మా పైన అవాకులు చవాకుల బాజాప్తగా చెప్తాం. ఈ విషయం తేలిన తర్వాత ఒక్కొక్క నా కొడుకును, మొన్న వాడెవడో ఎక్కడికి వెళ్ళి మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గాడు, వాడు మొన్న కాల్ చేసినాడు, వాడు దొరికిండు. వాడు ఎలా ఎవరు ఆయన నేను చూపిస్తా. వాంది ఇగో, వాడు ఇలా ఏమన్నాడు తెలుసా? సారీ నేను నీ పక్షమే అనుకుంటా అన్నాడు. వాడు ఎవడన్నాడు? నేను చూపిస్తా. ఇట్లా చాలా మంది వానితో నేను చాట్ చేసిన. ఇగో వీని బొమ్మ, వీడు చూసిండ్రా? మొన్న పిఎస్ అని మనం కూడా తీసుకున్నాం చూడు. వీడు ప్రొఫెసర్ అట. వానికి ఇవాళ బాధితుల దగ్గర ఏదేదైతే జరిగిందో అవన్నీ చూసిన తర్వాత వాడు ఏమన్నాడు తెలుసా? ఓకే బ్రదర్, ఐఎమ్ విత్ యూ అట. అరే చెత్తముండా కొడుక, నువ్వు నా ఎంబటి ఉంటాడు మేంద్రా. ఎంతో మందికి నేను సపోర్ట్ రా, నా ధైర్యం రా, నేనే ధైర్యాన్ని. అటువంటిది నువ్వు మంగ్లీ తీసుకుందా? సిగ్గుపడరా, నువ్వు ఒక ప్రొఫెసర్ వారా? నువ్వు ఆ రోజు బూతులు ఏం మాట్లాడినావురా? అమ్మని, పెళ్ళాన్ని, అక్కని అన్నావు కదా. నేను మీడియా ముందే మాట్లాడుతున్నా. నీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వస్తా, నీ బట్టలు గిట్ట చింపకపోతే బిడ్డ నువ్వు అప్పుడు అడుగురా. రే నిన్ను నేను చెప్తున్నా కదా, నువ్వు ఎవడిరా ప్రొఫెసర్? ఎట్లా ప్రొఫెసర్ అవుతావురా నువ్వు? వీని పేరేంది?
అరే రాజేశ్వర్ గా నువ్వు ఎట్టా ప్రొఫెసర్ అవుతావురా? నువ్వు ఆ రోజు సపోర్ట్ ఇచ్చుకుంటా నువ్వు సపోర్ట్ ఇచ్చుకుంటా అమ్మని పెళ్ళాన్ని అక్కని అనుకుంటూ తిడతావు. అంటే మిమ్మల్ని తిట్టిండా? అదే కదా మంగ్లీకి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ రోజు మీరే కదా చేసింది. ఇప్పుడు ఏంది? సారీ, ఐఎమ్ విత్ యూ. ఓకే బ్రదర్, ఐఎమ్ విత్ యూ. చెప్పులు నా కొడక, రే ప్రొఫెసర్ నా కొడక, చెప్పులు బూట్లు ఇచ్చి కూడా తంతా ఎవ్వడిని వదిలిపెట్టను. నేను పేదల పక్షమే, బడుగు బలహీన వర్గాల పక్షమే. నా గొంతు ఎప్పటికిదే. అందుకనే మిగతా పార్టీలలో పోకుండా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నా. అటువంటి నన్ను కూడా, నా పార్టీని కూడా బయటికి తీసుకొస్తారా? ఇప్పటి వరకు నేను కండావ కప్పుకోలే. నేను ఒక గిరిజన బిడ్డ లెక్క పోరాడుతున్నా. నేను ఇప్పటి వరకు ఎక్కడైనా గిరిజన బిడ్డ లెక్క పోరాడినా మిగతా ఏమైనా చేసినా? గిరిజన బిడ్డ లెక్క కదా. చెత్త నా కొడుకులు అంటారు. నీది ఏముంది ఆర్గనైజేషన్? అరే అవులా ముందా కొడుక, తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకున్నా. గిరిజన బిడ్డలకై 10% రిజర్వేషన్ల గురించి కొట్లాడినాం. పేద బిడ్డల పక్షాలు కొట్లాడినాం. అయినా కానీ ఇప్పుడు నాలాంటి మీరు ఈ విధంగా టార్చర్ చేస్తాడా? వాడు ఒకడు గుట్కాగాడు ఉన్నాడు, ఆ సింగరేణి కాలనీ గుట్కాగాడు. అరే వాడు దొరికితే మీరు ఏం చేస్తారన్నా? వాడు ఏం చేస్తారన్నా? గవర్నమెంట్ వల్ల కాకుండా మా గొప్ప చెప్పండి సార్, మా గొప్ప చెప్పండి. అరే పేద బిడ్డల పక్షాన మాట్లాడుతా అంటే ఈ విధమైన దాడులా శవాలు లేస్తున్నాయి. మంత్రులు మాట్లాడరు, ఎమ్మెల్యేలు మాట్లాడరు, పోలీస్ వ్యవస్థ మాట్లాడదు. ఇంకెవడు మాట్లాడతాడండి? ఇంకెవడు మాట్లాడతాడు? కేసులు పెడతారు, వాని లోపడెత్తారు. ఆడికి పోతే వానికి డబ్బులు ఇచ్చేస్తారు. అంటే ఈ కేసు మొత్తాన్ని కూడా అటు పాలకులు పట్టించుకోవట్లేదు, ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు కదా. ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇలాంటి కేసులన్నీ కూడా ఇంత శవాలు పోతున్నాయి, అన్ని కూడా వస్తున్నాయి. పాలకులు ఎవరు పట్టించుకోవట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ తరపున కావచ్చు ఇలాంటి శవాలు ఇంకా లేవకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీ వెనక ఎంతో మంది కూడా మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది కూడా ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? అన్న చేసేది ఏముందన్న, వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. సింపుల్. మంగ్లీ పైన చిన్న కేసు అయితే 3 గంటల పట్టినోడిని వీడు ఎక్కడెక్కడ డబ్బులు పెట్టిండో. GPS సిస్టమ్ వచ్చింది, టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది. ఈడెక్కడికి పోయిండు పోతే ఇయర్లో కొద్దీ కూడా వస్తున్నాయి, సంవత్సరాల కొద్దీ కూడా మొత్తం వస్తున్నాయి కదా. ఏంది? చాలా సింపుల్ ఇది. పాలకులు అమ్ముడు పోయారు అనుకోవచ్చా? పాలకులు అమ్ముడు పోయారు అనుకోవచ్చా? మరి ఇప్పుడు దీనిలో జరుగుతుంది మీరు కూడా అమ్ముడు పోయినరు కాదు. మీరు ఓట్లు వేసినప్పుడు నేనేమంటున్నా అంటే మీ ఎమ్మెల్యే ఒక్కసారి ఆయన వచ్చిండా? మీ మంత్రులు వచ్చిండ్రా? మీ జడ్పీటీసీలు వచ్చిండ్రా? వీళ్ళు కనీసం ఆ డెడ్ బాడీని పట్టుకొని మా బాధలు చూపిస్తాంటే ఎంత తెలుసా? కోడో మేకో తీసుకొచ్చినోడు తీసుకొస్తాడు. నిన్నటి దాకా మాట్లాడిండ్రు, పొద్దున పోయిండ్రు. ఇలా పొద్దున్న జరిగింది, పొద్దున్నే జరిగింది. వాళ్ళు ఏదో ధర్నా కూర్చున్నట, కేవలం 1-2 గంటలే అట. పోయిండ్రు, కూర్చోండి, డబ్బులు మీకు మేము ఇచ్చినమ్మా. అరే నీ ఇంటెలిజెంట్ వ్యవస్థ ఏం చేస్తుంది? నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? నీ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఇంత చదువుకున్నది ఎందుకు? ఇన్ని వ్యవస్థలు, IASలు, IPSలు, నార్కోటిక్స్, ఇన్ని విభాగాలు ఉన్నాయి. ఇన్ని విభాగాలు, CID విభాగాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. దేనికి మీకు ఇవన్నీ ఎందుకు? ఆటవిక రాజ్యం అయిపోయింది. దోచుకున్నోనికి దోచుకో, దాచుకున్నోనికి దాచుకో, లాక్కున్నోనికి లాక్కో. వీళ్ళు పీకేది లేదు, వాడు అడిగేది లేదు. ఏం చేస్తాడు? మా అంటే కేసులు పెడతాడు. వచ్చినప్పుడు వాడిని మేనేజ్ చేస్తాం. అయిపోయిందా? కోర్టు దగ్గర పోతాం. వ్యవస్థలు ఇట్నే అయిపోయినాయి, అన్నీ గిట్నే అయిపోయినాయి. ఏం చేస్తాం?